వచ్చిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. సూపర్ 6 పథకాలు, ఒక అన్న క్యాంటీన్ కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, పెన్షన్ 4000 నెల మొదటి తారీఖున ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. ఆగస్టు 15 స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన సంవత్సరంలోనే సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసినటువంటి దమ్ము ధైర్యం, ప్రజల పట్ల ఒక నిబద్ధత ఉన్నటువంటి నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ గవర్నమెంట్లో పెన్షన్ 3000 పెంచడానికి ఎంత ఇబ్బందులు పెట్టారండి ప్రజల్ని. 250 పెంచడానికి ప్రజలకు నరకం చూపించారు వైసీపీ గవర్నమెంట్లో. సంవత్సరం అది కూడా 250 పెంచారు. కానీ అట్ ఏ టైం మేము ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో 4000 పెంచుతామని, ఆ 3000కి ప్లస్ 4000 కలిపి 7000 మేము గెలిచిన వెంటనే ఫస్ట్ ప్రజలకి ఇంటి వద్దకు వెళ్ళి ఇచ్చాం. తర్వాత నుంచి కంటిన్యూగా మంత్లీ 1వ తారీఖు ఇంటికి వెళ్ళి వాళ్ళు లేపి మరీ ఇస్తున్నాం 4000 రూపాయలు చెప్పిన పెన్షను. అదేవిధంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, 1, 2, 3, 4, 5, 6, ఒక ఫ్యామిలీలో అయితే 8 మంది సంతానం, 8 మంది పిల్లలకు కూడా తల్లికి వందనం ఇచ్చాం. 6 మంది ఉన్నా ఇచ్చాం, 7 మంది, ఎంతమంది ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం ఇచ్చాం. మీరు ఇచ్చారా వైసీపీ వాళ్ళు? మీరు ఒక్కరికే ఇచ్చారు. మీరు అప్పుడు ఇద్దరికి ఇస్తామని చెప్పారు కానీ ఒక్కరికే ఇచ్చారు. కానీ ఈ రోజున మేము ఇచ్చిన హామీ, ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఇచ్చాం. మేము సూపర్ 6 హామీలన్నీ కూడా 1 by 1 అన్నీ కూడా అమలు చేసేసాం 1 ఇయర్లోనే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. మేము ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు చాలా చేస్తున్నాం. అమరావతి కంప్లీట్ చేస్తాం, పోలవరం కంప్లీట్ చేస్తాం, ఇంకా రోడ్లు వేస్తాం. ప్రతి గ్రామాన్ని కూడా P4 ద్వారా అభివృద్ధి చేస్తాం. మీరేం చేశారండి? పెన్షన్ పెంచడానికే 250 పెంచడానికే మీరు నానా తంటాలు పడ్డారు వైసీపీ వాళ్ళు. మీరా మా గురించి, మా కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడేది? దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటే. ఈ రోజున మంత్రి నారా లోకేష్ గారు మరి ఈ రోజున ప్రతిపాదించిందే నా తెలుగు కుటుంబంలో భాగమైనటువంటి ఈ స్త్రీ శక్తి పథకం అండి. మరి ఇది చాలా 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 మహిళలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ పథకం ద్వారా. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా, యువత కానీ, పిల్లలు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ అందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయొచ్చండి. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల నుంచి అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం చేయవచ్చు అనేసి కూడా మేము క్లియర్గా తెలియజేస్తున్నాం. మీకు ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, ఓటర్ కార్డు, ఇవి ఐడెంటిటీ కార్డు మీ దగ్గర ఉంటే డెఫినెట్గా ఫ్రీ ఫెయిర్ టికెట్ మీకు ఇవ్వటం జరుగుతుంది. చక్కగా హ్యాపీగా మీరు ఈ పథకాన్ని ఉపయోగించుకుని ప్రయాణాలు చేయండి. ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా ఇంకొకటి ఏంటంటేనండి, బంధాలు కూడా బలపడతాయి, కుటుంబ బంధాలు బలపడతాయి అనేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అన్నదమ్ముల ఇంట్లోకి వెళ్ళాలన్నా, బంధువుల ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా లేడీస్ చాలా ఆలోచిస్తారు. భర్తకి భారం కాకూడదు, కుటుంబంలో ఇది ఏదో ఖర్చుకు వస్తుందిలే, పిల్లలకి ఇది ఏదో ఖర్చుకు వస్తుంది, భర్తకి ఇంట్లో గడపడానికి ఏదో ఒక ఖర్చుకు వస్తుందిలే అనేసి ప్రయాణాలు కూడా క్యాన్సిల్ చేసుకునే కుటుంబాలు, మహిళలు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది చాలా చాలా బెనిఫిట్గా ఉంటుందండి, చాలా చాలా మంచిది. దీనివల్ల కూడా చక్కగా మీరు కుటుంబాలు దగ్గర అవుతాయి, బంధాలు కూడా దగ్గర అవుతాయి. బంధాలు మరింత మెరుగుపరుచుకునే అవకాశం కూటమి ప్రభుత్వం మా మహిళా సోదరీమణులకు ఇచ్చిందనేసి కూడా నేను తెలియజేస్తున్నా. మరి అంతేకాకుండా మొత్తం 100% ఉన్నటువంటి ఏపీ ఆర్టీసీ బస్సుల్లో 74% ఉన్నటువంటి 5 రకాల బస్సులండి. పల్లె వెలుగు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఎక్స్ప్రెస్ కానీ, అదేవిధంగా మన మెట్రో ఎక్స్ప్రెస్ కానీ, సిటీ ఆర్డినరీ కానీ, ఈ బస్సులన్నిటిలో కూడా చక్కగా ఉచిత ప్రయాణం మహిళలందరూ కూడా చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అనేసి కూడా